Hello, hi everyone. Today's topic is B form as a main verb. So అయితే B form కి మనకి ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్లో ఈజీ ఎంఆర్ ఉంటుంది. సో ఆ ఈజీ ఎంఆర్ గురించి మనం లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఆ ఈజీ ఎంఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈజీ ఎంఆర్ యొక్క యూసేజెస్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో మరి ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే మీకు లింకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో అది చూసి ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఏ సందర్భాల్లో మనము బీఫామ్ యూజ్ చేస్తామో ఆ ప్రతి సందర్భానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మీకు ఇచ్చాను. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అది ప్రజెంట్ ఈ టుడేస్ టాపిక్ ఏంటంటే వజ్ అండ్ వర్, అంటే ఈజీ అమారు ప్రజెంట్ టెన్స్, వజ్ వర్ పాస్ట్ టెన్స్. అయితే ఈరోజు మనము బీఫామ్కి పాస్ట్ టెన్స్ అయినటువంటి వజ్ వర్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. అయితే ఈ వజ్ వర్ చాలా ఎక్కువగానే మనము స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. అయితే జనరల్గా మనకి హెల్పింగ్ వర్బ్ సింగిల్ హెల్పింగ్ వర్బ్ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే మోర్ దెన్ వన్ హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే, మాకు ఒకటి కంటే ఎక్కువ హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే, మరి మన ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చూసినట్లయితే 7 ప్రొనౌన్స్ ఉన్నాయి. అదేవిధంగా సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ అని చెప్పేసి 2 నౌన్స్ ఉన్నాయి. టోటల్గా 7 + 2 9. మరి ఈ 9 ఇంటికి ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ని ఏ హెల్పింగ్ వర్బ్కి ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, ఏ నౌన్ యూజ్ చేయాలో మనకు తెలుసుకోవాలి. దాన్ని ఒకసారి చూద్దాం. మరి వజ్ వర్ని ఏ విధంగా మనం డివైడ్ చేస్తుందో. సో ఐకి మనము వజ్ యూజ్ చేస్తాము, ఐ వజ్ అని, హీ వజ్, సీ వజ్, ఇట్ వజ్ సింగులర్ నౌన్ నేమ్. ఒక వస్తువు పేరు కానీ ఒక మనిషి పేరుని మనము సింగులర్ నౌన్ అని చెప్పేసి అంటాం, సింగులర్ నౌన్ అంటాము. సో వజ్ వస్తుంది. అదేవిధంగా యూకి వర్ వస్తుంది. అదేవిధంగా వీకి వర్ వస్తుంది. దే వర్రు ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే మోర్ దెన్ వన్ పర్సన్ ఆర్ మోర్ దెన్ వన్ థింగ్, ఒక వ్యక్తి కంటే లేక ఎక్కువ, లేకపోతే అదేవిధంగా ఒక వస్తువు కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనము ప్లూరల్ నౌన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ పిఎన్ అంటే ప్లూరల్ నౌను, ఎస్ఎన్ అంటే సింగులర్ నౌను. అదేవిధంగా మనకి షార్ట్కట్ ఫామ్స్ కూడా ప్రతి హెల్పింగ్ వర్బ్కి మనకి షార్ట్కట్ ఫామ్స్ ఉంటాయి. ఆ షార్ట్కట్ ఫామ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనం షార్ట్కట్ ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆ షార్ట్కట్ ఫామ్స్ని చూద్దాం. మరి వజ్ వర్కి ఎటువంటి షార్ట్కట్ ఫామ్స్ ఉన్నాయి చూసినట్లయితే, వజ్ నాట్ని మనము కాంట్రాక్ట్ చేసినట్లయితే వజంట్ అని యూజ్ చేస్తాము. అదేవిధంగా వర్ నాట్ని షార్ట్కట్ ఫామ్లో వరింట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము అయితే ఈ వజ్ వర్ మనము ఈ వజ్ వరే కాదు, టెన్స్ ఉన్నటువంటి ప్రతి ప్రైమరీ ఆక్సిలరీ ఆర్ మోడల్ ఆక్సిలరీ ఏదైనా కూడా 6 సెంటెన్సెస్ దానికి ఉంటాయి. 6 సెంటెన్సెస్ ఉంటాయి. ఆ 6 సెంటెన్సెస్ నేర్చుకుంటేనే నువ్వు ఈజీగా నువ్వు మాట్లాడగలవు, ఎవరైనా నువ్వు క్వశ్చన్ చేయగలవు, ఎవరైనా క్వశ్చన్ చేసినా నువ్వు ఆన్సర్ చేయగలవు. జనరల్గా మనం స్టేట్మెంట్ ఒకటి నేర్చుకున్నంత మాత్రాన మనం వచ్చేది ఆ వజ్ వార్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ నీకు రాదు. సో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఈ ఓన్లీ స్టేట్మెంటే చెప్తూ ఉంటారు అన్నమాట. ఒక స్టేట్మెంట్ చెప్తే ఎప్పుడు కూడా రాదు, ఎందుకంటే నీకు క్వశ్చనింగ్ కూడా రావాలి. ఎందుకంటే అస్తమాట నువ్వే మనం అవతల మాట్లాడుతుంటే మనం ఆన్సర్ చేయం కదా, మనం కూడా క్వశ్చన్ చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు బీమ్ ఫామ్ పైన ఎలా క్వశ్చన్ చేయాలి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి క్వశ్చన్స్, అవన్నీ కూడా ఈరోజు డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అయితే ఈ మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నేను ముందు చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో అది కూడా కొంచెం చేయండి. సో మనం ప్రజెంట్ ఒక యూసేజ్లోకి వెళ్ళిపోదాం. యూసేజ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి 6 సెంటెన్సెస్ అని చెప్పాడు కదా. మనకి ఎప్పుడు కూడా టెన్స్ ఉంటే 6 సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఆ 6 సెంటెన్సెస్ వస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఆ వర్డ్స్ గురించి మీరు నేర్చుకున్నట్లు అవుతుంది. సో మనం ఫస్ట్ చూసినట్లయితే అసర్టివ్ అండ్ డిక్లరేటివ్ అనే హెడ్డింగ్ కింద మనము స్టేట్మెంట్స్ నేర్చుకుంటాం. స్టేట్మెంట్ అంటే ఏంటి, ఒక పని అలా జరిగింది, ఒక పని జరగలేదు అని చెప్పడానికి మనం స్టేట్మెంట్ అంటాం. జనరల్గా ఎక్కువ మంది మీకు యూట్యూబర్స్ కానీ గ్రామర్ బుక్స్లో కానీ మీకు స్టేట్మెంట్స్ మాత్రం ఉంటాయి. ఈ ఇంట్రాగేటివ్ పైన మీకు ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండదు. ఆ ఉండకపోవడం వల్ల జనరల్గా మనం క్వశ్చన్ చేయలేం. ఎవరైనా మాట్లాడితే ఏదో ఆన్సర్ చెప్తాం కానీ క్వశ్చన్ చేయలేము. సో వీటి గురించి మన స్టేట్మెంట్స్ ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి నాకు చూసి ఇంట్రాగేటివ్కి వెళ్దాం. సో అయితే ఈ స్టేట్మెంట్స్ని మనం అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ అనే సెంటెన్స్ హెడ్డింగ్ కింద మనం నేర్చుకుంటాం. పాజిటివ్ చూసినట్లయితే ఐ వాజ్ ఎట్ హోమ్, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇక్కడ వాజ్ మీనింగ్ ఏంటంటే ఉండుట, బి అంటే బి మీనింగ్ ఉండుట లేక ఐ ఉండుట. సో
నెగిటివ్ చూసినట్లయితే నెగిటివ్ అంటే నాట్ ఉంటుంది, పాజిటివ్ అంటే నాట్ ఉండదు. ఓకే, సో ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్, నేను ఇంటి దగ్గర లేను. అదేవిధంగా షార్ట్కట్తో యూజ్ చేసినట్లయితే ఐ వాజంట్ ఎట్ హోమ్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా షార్ట్కట్ ఫామ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా రిటర్న్ ఇంగ్లీష్లో ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ ఇది యూజ్ చేస్తాం, ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ అని. అయితే మరి ఐ వాజ్ నాట్ ఎట్ హోమ్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయకూడదంటే యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ టూ స్ట్రక్చర్స్లో ఏది యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి స్పీడ్గా అవ్వాలి కాబట్టి జనరల్గా మనము షార్ట్కట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో అనదర్ సెంటెన్స్ చూసినట్లయితే షీ వాజ్ ఎట్ హోమ్, ఆమె ఇంటి దగ్గరే ఉంది. షీ వాజ్ నాట్ ఎట్ హోమ్, ఆమె ఇంటి దగ్గర లేదు. ఆర్ షీ వాజంట్ ఎట్ హోమ్, ఆమె ఇంటి దగ్గర లేదు. ఇవి స్టేట్మెంట్స్ని పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి 2. సో ఇంకా నెక్స్ట్ ఇంటరాగేటివ్కి వెళ్ళినట్లయితే ఇంటరాగేటివ్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ క్వశ్చన్స్. ప్రశ్నలు వేయడాన్ని మనము ఇంటరాగేటివ్ అంటాము. ఆ ప్రశ్నలు మనము 4 వెరైటీస్గా మనం క్వశ్చన్ ఇస్తాం. ఈ 4 వెరైటీస్ పైన మీకు స్పోకెన్ ఇంగ్లీష్ డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఈజీగా మాట్లాడడం అనేది. సో అది మీరు బాగా నేర్చుకోవాలి. సో ఇంటరాగేటివ్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్ అన్న క్వశ్చన్ అని చెప్పేసి ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. సో ఎస్ అన్న క్వశ్చన్లో ఎటువంటి వెరైటీస్ క్వశ్చన్స్ వస్తాయో మనం ఒకసారి చూద్దాం. సో మరి ఎస్ అన్న క్వశ్చన్లో మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ అని, అదేవిధంగా నెగిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పేసి ఉంటుంది. నెగిటివ్ ఈజ్ నథింగ్ బట్ నాట్, పాజిటివ్ అంటే నాట్ ఉండదు. అంటే చూడండి, మనం తెలుగులో చూసినట్లయితే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా, పాజిటివ్. ఇంటి దగ్గర లేవా, నెగిటివ్. లేవా అంటాం కదా. సో మరి లేవా అన్నదానికి కూడా ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నావా అన్నానికి మనం ఇంగ్లీష్లో వర్ యూ ఎట్ హోమ్ ఎస్టర్డే, నువ్వు నేను ఇంటి దగ్గర ఉన్నావా, దానికి ఆన్సర్ ఎలా చేయాలి చూసినట్లయితే ఎస్ ఐ వాజ్, ఎస్ నేను ఇంటి దగ్గర ఉన్నాను. నో ఐ వాజంట్, లేదు ఇంటి దగ్గర లేను అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా వాజ్ షీ ఎట్ హోమ్ ఎస్టర్డే, థర్డ్ పర్సన్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ, అదేవిధంగా మదరు ఫాదరు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కానీ ఏది యూజ్ చేసినా మనకి ఇదే వజ్ వస్తుంది. కాబట్టి వాజ్ షీ అట్ హోమ్ ఎస్టర్డే, ఆర్ వాజ్ హీ అట్ హోమ్ ఎస్టర్డే, వాజ్ యువర్ ఫాదర్ అట్ హోమ్ ఎస్టర్డే, వాజ్ యువర్ మదర్ అట్ హోమ్ ఎస్టర్డే, వాజ్ యువర్ సిస్టర్ అట్ హోమ్ ఎస్టర్డే. సో ఇలా ఇటువంటి వెరైటీస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలా చేస్తాం. సో మన ప్రజెంట్ క్వశ్చన్ వాజ్ షీ అట్ హోమ్ ఎస్టర్డే, ఆమె ఇంటి దగ్గర ఉందా అన్నట్లయితే దానికి ఆన్సర్ చూసినట్లయితే ఎస్ షీ వాజ్, నో షీ వాజంట్ అని ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. సో ఇప్పుడు నెగిటివ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉందా అని, ఇంటి దగ్గర ఉన్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి మనం అది యూజ్ చేస్తాం. మరి ఇప్పుడు ఇంటి దగ్గర లేరా అనడానికి ఎలా క్వశ్చన్ చేస్తాం చూద్దాం. సో వరెంట్ యూ అట్ హోమ్ ఎస్టర్డే, నువ్వు ఇంటి దగ్గర లేవా నిన్న, ఎస్టర్డే ఇంటి దగ్గర లేవా. ఆన్సరు ఉంటే ఎస్ అంటాము, నో అని చెప్పేసి అంటాం. సో మరి దీన్ని వరెంట్ యూ అట్ హోమ్ ఎస్టర్డేని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే వర్ యూ నాట్ ఎట్ హోమ్, వర్ యూ నాట్ ఎట్ హోమ్ అని ఈ వర్ యూ నాట్ ఎట్ హోమ్ ఎస్టర్డే, నువ్వు ఇంటి దగ్గర లేవని చెప్పేసి వర్ యూ నాట్ ఎట్ హోమ్ అని వర్ యూ సబ్జెక్ట్ తర్వాత నాట్ యూజ్ చేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో దానికి ఆన్సరు ఎస్ అని కానీ నో అని కానీ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకో వేరే ఎగ్జాంపుల్ చూసినట్లయితే నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ వాజంట్ హీ ఎట్ హోమ్ ఎస్టర్డే, అతని ఇంటి దగ్గర లేడా. వాజంట్ షీ ఎట్ హోమ్ ఎస్టర్డే, ఆమె ఇంటి దగ్గర లేదా. ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సరు ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఇంటరాగేటివ్లో 2 వెరైటీస్ చూసాం. అవి ఏంటంటే ఎస్ అన్న క్వశ్చన్స్, అదేవిధంగా ఎస్ అన్న క్వశ్చన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ చూసాం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూసినట్లయితే డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ చూసినట్లయితే వేర్ వర్ యూ ఎస్టర్డే, నీవు నేను ఎక్కడ ఉన్నావు, వేర్ వర్ యూ ఎస్టర్డే అంటే ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఐ వాజ్ అట్ హోమ్, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. సో వేర్ వర్ యూ అట్ హోమ్, వేర్ వర్ యూ ఎస్టర్డే, ఐ వాజ్ అట్ హోమ్. వేర్ వాజ్ షీ ఎస్టర్డే, షీ వాజ్ అట్ హోమ్, ఆమె ఎక్కడ ఉంది నిన్న, ఇంటి దగ్గర ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇంటి దగ్గర ఉన్నాను. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్కి మనకి ఈ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఓన్లీ ఇవి నేర్చుకుంటే కుదరదు, ఎందుకంటే ఇవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో పాజిటివ్ చూస్తాము, నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటాం వై వరెంట్ యూ ఎట్ హోమ్ ఎస్టర్డే,
మరి నువ్వు నేను ఇంటి దగ్గర ఎందుకు లేవు, నువ్వు నేను ఇంటి దగ్గర ఎందుకు లేవు అని క్వశ్చన్ చేసినట్లయితే దానికి ఆన్సర్ మనం ఎలా ఇస్తాం? పాజిబుల్ ఆన్సర్ చాలా ఉంటాయి. బికాజ్ ఐ వెంట్ టు క్యాంప్. ఇలా ఏదైనా మనం అప్పుడు సందర్భం బట్టి నువ్వు ఎందువల్ల ఇంటి దగ్గర లేవో దానికి ఆన్సర్ని చెప్పుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. వై వర్ యూ నాట్ ఎట్ హోమ్, వై వర్ యూ నాట్ ఎట్ హోమ్ అని చెప్పేసి నువ్వు ఇంటి దగ్గర ఎందుకు లేవని చెప్పేసి ఇలా విడదీసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫోర్ క్వశ్చన్స్ ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి. అదేవిధంగా స్టేట్మెంట్స్ పాజిటివ్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఎలా చెప్పాలో డీటెయిల్గా నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని నోట్స్, నేను కొంచెం పక్క వెళ్తాను, దీన్ని స్క్రీన్ షాట్ కానీ అదేవిధంగా లేదంటే పాజ్ పెట్టి నోట్స్ రాసుకోవడం చేసి దీనిపైన మోర్ వెరైటీస్, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ మీరు రాసినట్లయితే మీకు దీనిపైన మంచి గ్రిప్ వచ్చి చక్కగా మీరు వజ్ వారిపైన ఎటువంటి సందర్భం వచ్చినా కూడా మాట్లాడగలుగుతారు. సో వన్స్ మీరు టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ పెట్టి మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.